హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ సెషన్. ఫస్ట్ ఆర్టికల్ మెయిన్ హెడింగ్ పేజ్ ఏముందండి? యూఎస్ విల్ కమ్ టు రెస్క్యూ ఆఫ్ ఇరానియన్స్. సో ఇరాన్లో ఏం జరుగుతుందండి? ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది యూఎస్ఏ గవర్నమెంట్. దాని తర్వాత దాని ఎకానమీ అన్నది మంచి స్టేట్లో లేదు. ఎకానమీ మంచి స్టేట్లో లేకపోతే జాబ్స్ క్రియేట్ అవుతాయా? క్రియేట్ కావు. ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో ఈ సినారియోలో యూత్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రాకపోవడం వల్ల ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇరాన్లో మాసివ్ లెవెల్ సివిలియన్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అయితే యూఎస్ఏ గవర్నమెంట్ ఏమంటుందంటే ఆ సివిలియన్ ప్రొటెస్ట్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఇరాన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ మెజర్స్ తీసుకుంటుంది, ఫోర్స్ని యూజ్ చేస్తుంది. అలా మెజర్స్ తీసుకుంటే మేము మీ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా మీ కంట్రీలో ఇంటర్వ్యూన్ అవుతాం అంటుంది. అయితే ఇరాన్ మీరు ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు, ఫాల్స్ రూమర్స్ని స్ప్రెడ్ చేయొద్దు, అన్నెసరిగా మా కంట్రీలో ఇంటర్వ్యూన్ కావద్దు అని చెప్పి ఇరాన్ యూఎస్ఏని హెచ్చరిస్తుంది అనమాట. సో మీకు దీని బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు కూడా తెలిసే ఉంటుంది. ఇరాన్ అండ్ యూఎస్ఏ కలిసి ఒక సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకున్నారనమాట. అంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఎన్రిచ్ చేయదు అని. సో ఇలా అలౌ చేస్తే అప్పుడు ఇరాన్ అనేవాళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీస్‌ని యురేనియంతో ఎన్రిచ్ చేయకపోతే అప్పుడు యూఎస్ఏ దాని మీద సాంక్షన్స్ తీసేస్తాము అని చెప్పి చెప్పిందనమాట. బట్ ఆ డీల్ అన్నది క్యాన్సెల్ అయింది ట్రంప్ వచ్చిన తర్వాత. సో ఇరాన్ మీద సాంక్షన్స్ నడుస్తానే ఉన్నాయి. అక్కడ క్రైసిస్ అన్నది వెళ్తానే ఉంది. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ హెడ్‌లైన్ ఆర్టికల్. సో ఈ బేసిక్ మీకు తెలుసుకుంటే చాలండి. ఆ తర్వాత మీరు వినే ఉంటారు. సో భోపాల్‌లో మధ్యప్రదేశ్‌లో స్లడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రింకింగ్ వాటర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే టాయిలెట్స్ నుంచి వెళ్ళే వాటర్ గానీ, అలా దాన్ని ప్యూరిఫై చేయకుండా డ్రింకింగ్ వాటర్‌లో మెర్జ్ అవ్వడం వల్ల ఈ వాటర్ యాక్చువల్ రియల్ డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయ్యి అక్కడ చాలామంది లైఫ్స్ అనేవి పోయినాయండి. సో చాలా దారుణమైన స్టేట్‌లో ఉంది అది. సో దాని గురించే ఈరోజు ఎడిటోరియల్‌లో స్లడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఏదైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ రెలెవెంట్ కంటెంట్ ఉంటుందో దాన్నే మనము డిస్కస్ చేద్దాము. అండ్ దట్ వుడ్ బి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మీరు చూస్తా ఉంటే అస్సాంలో వేరియస్ కమ్యూనిటీస్ ఎస్టీ స్టేటస్ కోసం అని చెప్పి ఫైట్ చేస్తున్నాయన్నమాట. అయితే మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ఒక ట్రైబ్ నేమ్ ఇచ్చి, ఆ ట్రైబ్ వాళ్ళు ఏ స్టేట్‌కి చెందిన వాళ్ళు అని చెప్పి అడుగుతారన్నమాట. సో మీరు ఇక్కడ గనుక చూస్తా ఉంటే మనకి ఇక్కడ స్పెషల్‌గా ఈ 6 ట్రైబ్స్ పేర్లు మనకు గుర్తుండాలి. అస్సాంలో నుంచి వీళ్ళు ఎస్టీ స్టేటస్ కోసం అడుగుతున్నారన్నమాట. చూతియా, కోచ్, మతక్, మొరాన్, టాయ్ ఒహోమ్ అండ్ ద టీ ట్రైబ్స్ దీన్నే ఆదివాసీస్ అంటారన్నమాట. సో వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఈ 6 ట్రైబ్స్ గ్రూప్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే వేరే ట్రైబల్ వాళ్ళు దీనికి యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. అంటే వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇస్తే అది మాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే రిజర్వేషన్ కేటగరీస్‌లో అది ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి దే ఆర్ అగైన్స్ట్ టు దట్ అన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మీరు ఇక్కడ చూస్తా ఉంటే సుప్రీం కోర్ట్ స్లామ్స్ డినయల్ ఆఫ్ ద బెయిల్ టు గివ్ అక్యూజ్డ్ టేస్ట్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ యాస్ ఎ లెసన్. మీరెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మేజర్ ప్రిన్సిపల్ ఏందంటే, జైల్ అన్నది ఎక్సెప్షన్, బెయిల్ అన్నది రూల్. అంటే అవసరమైన స్టేట్‌లో మాత్రమే మీరు ఒక పర్సన్‌ని జైల్‌లో పెట్టాలి. ఊరికే శిక్ష వేయాలని చెప్పి జైల్‌లో పెట్టకూడదు. సో పాసిబుల్ అయినంత వరకు అతనికి కన్విక్షన్ అంటే ఇతను ఈ తప్పు చేశాడు అని చెప్పి ప్రూవ్ అయ్యేంత వరకు అతన్ని అనవసరంగా అండర్ ట్రయల్ లాగా పెట్టాల్సిన అవసరం లేదు. బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఎప్పుడు కూడా ఒక ప్రిన్సిపల్‌ని ఫాలో చేస్తది. బెయిల్ షుడ్ బి ద రూల్, జైల్ షుడ్ బి అన్ ఎక్సెప్షన్ అని. ఓకే. సో ఎందుకంటే ఆ శిక్ష రుజువు అయ్యే వరకు దాన్ని ఇన్నోసెంట్ గానే సుప్రీం కోర్ట్ చెక్ చేస్తదన్నమాట. అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన మేజర్ ప్రిన్సిపల్స్ ప్రకారం సో బెయిల్ ఎందుకు ఇవ్వాలి అంటే యూ ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో కాబట్టి ఖచ్చితంగా బెయిల్ అన్నది ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది. అంతేకాదు ఆర్టికల్ 21 ప్రకారం ఇది మీకు రైట్ టు లైఫ్ కూడా. సో దట్ ఈస్ అ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ హాస్ బీన్ డిస్కస్డ్. మీరు ఇక్కడ చూస్తా ఉంటే బెయిల్ ఈస్ ద రూల్. ప్రీ ట్రయల్ ఇన్కార్సిరేషన్ కెనాట్ బి అలౌడ్ టు డీజనరేట్ ఇంటు ద పనిష్మెంట్ వితౌట్ అడ్జుడికేషన్. ప్రీ ట్రయల్ ఇన్కార్సిరేషన్ అంటే ఏంటిదండి? బేసిక్‌గా ట్రయల్ ప్రాసెస్ అంటే ఏంటి? సో మిమ్మల్ని ఫస్ట్ ఒకళ్ళు ఎవరన్నా ఒక పర్సన్‌ని ఒక తప్పు చేశాడని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత టిల్ ట్రయల్ ప్రాసెస్ ఏంటి? కోర్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇతను ఈ తప్పు చేశాడా? లేదా? అని చెప్పి ఆ ప్రాసెస్‌ని గో త్రూ చేయడాన్ని ట్రయల్ ప్రాసెస్ అంటారు. అక్కడ శిక్ష రుజువయిందనుకోండి, దెన్ అక్విటెడ్ అంటారు. రుజువు కాలేదనుకోండి సారీ రుజువు అయిందనుకోండి కన్విక్టెడ్ అంటారు. రుజువు కాలేదనుకోండి అక్విటెడ్ అంటే ఫ్రీగా రిలీజ్ చేస్తారు. అయితే ఈ ట్రయల్ ప్రాసెస్‌కి ముందు ఆ పర్సన్‌ని అరెస్ట్ చేసే ప్రాసెస్‌ని మనం ప్రీ ట్రయల్ ఇన్కార్సిరేషన్ ప్రాసెస్ అంటారు. సో ఈ ప్రాసెస్‌ని యూజ్ చేసుకొని ఒక పర్సన్‌ని బెయిల్ ఇవ్వకుండా మీరు జైల్‌లో పెట్టడం అనేది రైట్ కాదు. సో బెయిల్ అన్నది రూల్ ఉండాలి. వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది కేవలం ఎక్సెప్షన్. ఎప్పుడైతే వీళ్ళని రిలీజ్ చేస్తే బెయిల్ ఇచ్చి రిలీజ్ చేస్తే ఆ పర్సన్ ఎవరైతే వాళ్ళ మీద కేస్ వేశారో విక్టిమ్ అయితే ఉన్నారో ఆ విక్టిమ్‌ని హెరాస్ చేసిన ఎవిడెన్సెస్‌ని నాశనం చేస్తారని చెప్పి డౌట్ ఉన్నా ఆర్ సొసైటీకి చాలా పెద్ద థ్రెట్ ఉన్నా అలాంటి కేసెస్‌లో మాత్రమే అరెస్ట్ చేసి పెట్టాలి గాని ప్రతి కేస్‌లో అరెస్ట్ చేసి పెట్టకూడదు అని చెప్పి
సుప్రీం కోర్ట్ చెప్తుందనమాట. సో, ఈ ప్రిన్సిపల్ అనేది మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనకి. ఇది మెయిన్స్‌లో కానీ, ఎథిక్స్‌లో కానీ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే. సో, దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ దట్ యూ హావ్ టు రిమెంబర్. నెక్స్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఎంజీఎన్ఆర్‌ఈజీ అని గవర్నమెంట్ క్యాన్సెల్ చేసి కొత్త బిల్‌ని తీసుకొచ్చింది. అయితే తెలంగాణలో ఎంజీఎన్ఆర్‌ఈజీ చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఈ ఎంజీఎన్ఆర్‌ఈజీ మెజారిటీ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ 90% షెడ్యూల్ కాస్ట్‌కి, షెడ్యూల్ ట్రైబ్స్‌కి, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్‌కి అండ్ ఆల్సో 62% ఆఫ్ వుమెన్‌కి ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేస్తది. అలాంటి యాక్ట్‌ని మీరు తీసేయడం రైట్ కాదు. సో, మీరు మళ్ళీ ఎంజీఎన్ఆర్‌ఈజీ అని వెనక్కి తీసుకురావాలి అని చెప్పి ఒక కొత్త యాక్ట్‌ని పాస్ చేశారన్నమాట. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఇన్ ద న్యూస్. లెట్స్ మూవింగ్ ఫార్వర్డ్. హ్మ్. సో, మీరిక్కడ చూస్తా ఉంటే, మన ఇండియాలో ఒక బుల్లెట్ ట్రైన్‌ని ప్లాన్ చేశారు. ఓకే. అది మహారాష్ట్రలో. ఎక్కడెక్కడ? ముంబై నుంచి అహ్మదాబాద్‌కి కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే ఈ బుల్లెట్ ట్రైన్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలంటే మీరిక్కడ చూస్తున్నారు. ఈ మౌంటైన్స్ రీజియన్స్‌లో నుంచి ఒక టన్నెల్ కన్‌స్ట్రక్ట్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ టన్నెల్ మహారాష్ట్రలో అది బిల్డ్ అయింది. హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ కోసం అని చెప్పి. సో, ఈ హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ఒక ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే ఫస్ట్ కనెక్షన్ వచ్చేసి 2027కి డెవలప్ అవుతుంది. అండ్ కంప్లీట్‌గా ఈ ప్రాజెక్ట్ అనేది 2029 వరకు డెవలప్ అవుతుందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో, మీరు ప్రిలిమ్స్ గురించి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇండియా ఈస్ లైక్లీ టు గెట్ ఇట్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఆన్ ద ఆగస్ట్ 15, 2027. సో, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? ముంబై నుంచి అహ్మదాబాద్‌కి కనెక్ట్ చేస్తా ఉందండి. ఈ ముంబై నుంచి అహ్మదాబాద్‌కి జస్ట్ 1 అవర్ 58 మినిట్స్‌లో కనెక్టివిటీ అనేది డెవలప్ అయిపోతుంది. సో, దాని గురించే సెవరల్ కన్‌స్ట్రక్షన్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో, దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ మీరిక్కడ చూస్తా ఉంటే అన్‌ఎన్వియబుల్ చాయిస్ అని చెప్పి ఒక ఎడిటోరియల్ వచ్చింది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అండ్ ఫిస్కల్ టార్గెట్స్ గురించి. మీరు రీసెంట్‌లీ చూస్తా ఉంటే జీఎస్టీ రిఫార్మ్స్ గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ ఏం చేసిందండి? వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జీఎస్టీ రేట్స్‌ని రెడ్యూస్ చేసింది. అయితే ఇప్పుడు డిసెంబర్‌లో జీఎస్టీ కలెక్షన్ ఎంతొచ్చిందంటే ఇట్ సేస్ దిస్ ఆర్టికల్ సేస్ 1.74 లాక్ క్రోర్ అంటే 1.74 ట్రిలియన్. ప్రీవియస్ ఇయర్ కంటే కూడా ఈ డిసెంబర్‌లో మీరు చూసుకుంటా ఉంటే ఆర్ ఈవెన్ నవంబర్‌లో కంటే కూడా దిస్ అమౌంట్ ఏదైతే మీకు వచ్చిందో డెఫినైట్‌లీ దట్స్ ఏ ఇంప్రూవ్‌మెంట్. ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్‌మెంటే. కానీ నెసెసరీ ఇంప్రూవ్‌మెంట్ రాలేదు అని చెప్పి గవర్నమెంట్ గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుందన్నమాట. మీరు జీఎస్టీలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాగే 2025 బడ్జెట్‌లో కూడా గవర్నమెంట్ ఏం చేసింది? సన్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అప్ టు 12 లాక్స్ వరకు ఇన్‌కమ్ టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి రిలీఫ్ ఇచ్చింది. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? జీఎస్టీ రేట్స్, ఇండైరెక్ట్ టాక్స్ రేట్స్ కట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్ టాక్స్‌లో కూడా 12 లాక్స్ వరకు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకండి? మీ చేతిలో డబ్బులున్నాయనుకోండి, మీరు బాగా సేవింగ్ చేయగలరు. ఆ సేవింగ్‌తో మీరు కొద్ది అమౌంట్ తీసుకెళ్ళి స్పెండింగ్ కూడా చేస్తారు. ఫర్ సపోజ్ మీ చేతిలో డబ్బులుంటే స్పెండ్ చేస్తారు కదా! మీకు అవసరం ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కోసం చేసుకుంటారు. ఏమైనా కోర్స్ నేర్చుకోవాలంటే గాని దానికి డబ్బులు పే చేస్తారు. ఆర్ ఏమైనా ఖర్చులు పెడతారు. దీనివల్ల ఏమవుతుంది? వేరే వాళ్ళకి డబ్బులొస్తాయి. వాళ్ళు జాబ్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు కూడా ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేస్తారు. సో, ఎకానమీ అన్నది ఒక పాజిటివ్ మొమెంటమ్ వైపు వెళ్తుందనమాట. సో, దాని గురించే ఈ ఆర్టికల్ అన్నది డిస్కస్ చేస్తుంది. అయితే ఈ కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ రిటర్న్ రాడానికి, గవర్నమెంట్‌కి డబ్బులు రాడానికి, ఎకానమీ ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడతది. సో, రీసెంట్‌లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కూడా పెంచుతుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటండి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏదైతే మనకి ఫ్యూచర్‌లో గ్రోత్‌ని మొమెంటమ్‌లో తీసుకొచ్చేది. గ్రోత్‌ని పెంచేది. అంటే ఏదైనా స్కూల్స్ కానీ, కాలేజెస్ గానీ, రోడ్స్ గానీ, రైల్వేస్ గానీ ఇలా గ్రోత్‌కి హెల్ప్ అయ్యే ఎక్స్‌పెండిచర్‌ని మీరు ప్రమోట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటామనమాట. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని కూడా పెంచింది. అయితే దీని గురించి డబ్బులు తగ్గితే ప్రాబ్లమ్ కదా! అందుకే రీసెంట్‌లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మేము సిగరెట్స్ మీద, బీడీస్ మీద అడిషనల్ టాక్సెస్‌ని వేస్తాము అని చెప్పి ఇంకో అడిషనల్ సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ తీసుకొచ్చిందనమాట. జీఎస్టీ మీద మేము అడిషనల్ టాక్స్ వేస్తాము. సో, దిస్ కుడ్ బి ద కంపెన్సేషన్ అమౌంట్ అనమాట. సో, ఈ ఆర్టికల్ దాని గురించే మనకు డిస్కస్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా ఇనీషియల్ టైమ్ పీరియడ్‌లో మనకి కొద్దిగా ఫండ్స్ తగ్గుతాయి. బట్ గవర్నమెంట్ చెక్ చేసుకోవాలి. ఫర్దర్‌గా దానికి మనీ వచ్చి ఆహ్, గ్రోత్‌ని మొమెంటమ్‌లో పుష్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడుతుందనమాట. నెక్స్ట్, నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఏమంటుందంటే, మీరు వినే ఉంటారు. రష్యా వాళ్ళు ఏం అలిగేషన్స్ చేస్తున్నారంటే, ఆహ్, వ్లాదిమిర్ పుటిన్ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఇంటి మీద యుక్రెయిన్ వాళ్ళు బాంబ్స్ అటాక్స్ లాంచ్ చేశారు అని చెప్పి వాళ్ళు కొన్ని వీడియోస్‌ని రిలీజ్ చేశారనమాట. అయితే ఎవరు అటాక్ చేశారు అంటే యుక్రెయిన్ వాళ్ళు అంటున్నారనమాట. సో, యుక్రెయిన్‌కి, రష్యాకి మధ్యలో పీస్ డీల్ యూఎస్ఏ ట్రై చేస్తుంది. అయితే రష్యా వాళ్ళు యూఎస్ఏకి చెప్తున్నారు. మేము మీరేమో పీస్ డీల్ మాట్లాడుతున్నారు. మాకు అండ్ యుక్రెయిన్‌కి మధ్యలో యుక్రెయిన్ వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు అని. అయితే యుక్రెయిన్ వాళ్ళు మాత్రం దాన్ని డినై చేస్తున్నారు. మేమేం అటాక్ చేయలేదు. ఇది రాంగ్ ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారు. పీస్ డీల్ పాడు చేయడానికే తీసుకొస్తున్నారు అని చెప్పి చెప్పారనమాట. సో, దాని గురించే ఈ ఆర్టికల్. సో, ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండాలి. ఇలా రాంగ్ ఎవిడెన్సెస్ వల్ల పీస్ డీల్ అనేది మొత్తం డిస్రప్ట్ అయిపోతుందని చెప్పి ఈ ఆర్టికల్ అనేది మాట్లాడుతుందనమాట. ఓకే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో, ఈ ఆర్టికల్‌లో మనకి ఇంపార్టెంట్ కంటెంట్ మనకు తెలుస్తది. రీసెంట్‌లీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? బెలెమ్ అనే ప్లేస్‌లో
బ్రాజిల్ అనే కంట్రీలో జరిగిందనమాట. COP30 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటామనమాట. అంటే బేసిక్‌గా ఏంటంటే క్లైమేట్ చేంజ్‌ని రెడ్యూస్ చేయడానికి ఎలా హ్యాండిల్ చేయాలి? ఓవరాల్‌గా క్లైమేట్ గోల్స్‌ని అచీవ్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకురావాలి అని చెప్పి కంట్రీస్ అందరూ కలిసి అక్కడ డిస్కషన్ చేసుకుంటారు. అలా 30th మీటింగ్ అనమాట. ఎక్కడ జరుగుతుంది? బెలెన్ అనే ప్లేస్‌లో బ్రెజిల్ అనే కంట్రీలో జరుగుతుందనమాట. అయితే ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకుందేంటంటే సిటీస్‌లో నుంచి వచ్చే ఆర్గానిక్ వేస్ట్‌ని మనం హ్యాండిల్ చేయాలి. ఆర్గానిక్ వేస్ట్ అంటే ఫస్ట్ సపోజ్ కూరగాయలు, ఫ్రూట్స్, పాడైపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు ఇవన్నీ ఆర్గానిక్ వేస్ట్ అంటాం. ఇనార్గానిక్ వేస్ట్ అంటే ఏంటిదండి? బేసిక్‌గా మీకు దాంట్లో నుంచి ఏమన్నా ఇంకా మనకి ఒక కైండ్ ఆఫ్ చెత్త ఇదంతా ఉంది. రైట్? సో, దాన్ని హ్యాండిల్ చేసేది మనం ఇనార్గానిక్ వేస్ట్ అంటాం. సో, మనము ఆర్గానిక్ వేస్ట్ అండ్ ఇనార్గానిక్ వేస్ట్ గురించి మాట్లాడుకుంటే సెపరేషన్ చేసుకుంటే హ్మ్. సో, మనకి వేస్ట్ క్లాసిఫికేషన్ అన్నది ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఉంటుందండి. ఈ ఇనార్గానిక్‌లో మనకేమేముంటాయి? ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది. సాలిడ్ వేస్ట్ ఉంటుంది. సాలిడ్ వేస్ట్ అంటే బేసిక్‌గా మీరు కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్‌లోంచి వాటిలోంచి వీళ్ళ నుంచి మట్టి, చెత్త, చెదారం ఇదంతా డంప్ చేశారు కదా! దాన్ని మనం సాలిడ్ వేస్ట్ అంటామనమాట. సో, ఏదైతే ఇనార్గానిక్ మెటీరియల్ ఉందో అవన్నీ మన కన్‌స్ట్రక్షన్ వేస్ట్ అవన్నీ ఆల్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్. అలాగే కాకుండా మనకి వేస్ట్ వాటర్ కూడా దీనిలోకొస్తదండి. సో, మీరు సిటీని ప్రాపర్‌లీ క్లీన్‌గా హ్యాండిల్ చేయాలంటే ఈ 2 కాంపోనెంట్స్‌ని అడ్రెస్ చేయాలి. ఈ ఏ కాంపోనెంట్‌ని అడ్రెస్ చేయలేకపోయినా మనకి ప్రాబ్లమ్ వస్తది. సో, ఈ కాంపోనెంట్‌ని ఆర్గానిక్ కాంపోనెంట్‌ని మీరు కనుక ప్రాపర్‌లీ ఇప్పుడు ఇంటి నుంచి వచ్చే చెత్తను మొత్తం సెపరేట్ చేసి ఆర్గానిక్ మ్యాటర్‌ని, ఇనార్గానిక్ మ్యాటర్‌ని సెపరేట్ చేశామనుకోండి. దీంట్లో చాలా మనకి ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయన్నమాట. సో, దీన్ని సెపరేట్‌గా చూస్ చేసుకొని అది సైక్లిక్ ఎకానమీకి మళ్ళీ ఫర్దర్‌గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు బర్న్ చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్‌ని జనరేట్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఇండియాకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? మనకొక గోబర్ధన్ స్కీమ్ అని చెప్పి ఒకటుంది. గోబర్ధన్ స్కీమ్ అని. సో, బేసిక్‌గా ఏంటిదంటే ఇది ఆర్గానిక్ వేస్ట్‌ని యూజ్ చేసుకొని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్‌ని జనరేట్ చేస్తది. అంటే మనకి ఎనర్జీని సప్లై చేస్తది. అండ్ ఇందులో నుంచి ఎలిమెంట్స్‌ని రీసైకిల్ చేసి ఇందులో చిన్న చిన్న ఎలిమెంట్స్ లైక్ సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది. ఇవన్నీ మళ్ళీ ఫర్దర్‌గా మన ఎకానమీలో యూజ్ చేస్తాము. ఇలా యూజ్ చేయటం వల్ల సిటీలో వేస్ట్ అన్నది జరగదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఎకానమీ అనేది చాలా యూజ్‌ఫుల్ మేనర్‌లో కన్వర్ట్ అవుతుంది. సో, దాని గురించే ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. అయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి ఇదంతా హ్యాండిల్ అవ్వాలి అంటే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని రిజాల్వ్ చేసేది అది రిజాల్వ్ చేయాలి. అంటే లోకల్ బాడీస్‌ని స్ట్రాంగ్ చేయాలి. అండ్ ఏదైతే వేస్ట్ అన్నది సెపరేషన్ ఉందో అది ప్రాపర్‌లీ ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని ప్రాపర్‌లీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరైతే వేస్ట్‌ని జనరేట్ చేస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. ఆ వేస్ట్‌ని ప్రాపర్‌లీ ఆర్గనైజ్ చేయడము, దాన్ని ప్రాపర్‌లీ యుటిలైజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కానీ అది సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇవన్నీ ప్రాపర్‌లీ హ్యాండిల్ చేస్తే మన ఎకానమీ అనేది ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి రెడ్యూస్, రీయూజ్ అండ్ ద రీసైకిల్ అని చెప్పి వీళ్ళొక ఇదొక వే ఫార్వర్డ్‌గా యూజ్ చేశారు. సో, మీరు ఎప్పుడు కూడా వేస్ట్ ట్రీట్మెంట్‌కి ఒక మేజర్‌గా సింపుల్‌గా ఈ లైన్ రాయొచ్చు కంక్లూజన్‌లో. రెడ్యూస్, రీయూజ్ అండ్ ద రీసైకిల్. సో, వేస్టేజ్‌ని క్రియేట్ చేయడం రెడ్యూస్ చేయండి. అండ్ వేస్ట్‌లో నుంచి వచ్చిన మెటీరియల్స్‌ని రీయూజ్ చేయండి, రీసైకిల్ చేయండి ఆ మెటీరియల్స్‌ని. సో, దట్ వుడ్ బి ఎ గుడ్ వే ఫార్వర్డ్ ఫర్ యూ. ఎందుకు ఇదంతా అసలు మనం ఎందుకు దీని గురించి ఇంత కష్టపడుతున్నాం అంటే మీరు చూస్తా ఉంటే సిటీస్‌లో 165 మిలియన్ టన్స్ ఆఫ్ ద వేస్ట్ యాన్యువల్లీ 2030 కల్లా జనరేట్ అవుతుందని చెప్తున్నారన్నమాట. సో, ఈ వేస్ట్‌లో నుంచి మీథేన్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అండ్ గ్లోబల్ వార్మింగ్‌ని కూడా పెంచుతాయి. సో, వీటిని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్‌లో ఒకటి చూసారు. మధ్యప్రదేశ్‌లో ఏమైంది? సో, వేస్ట్‌ని ప్రాపర్‌లీ ట్రీట్ చేయకపోవడం వల్ల దాన్ని వాటర్‌ని కంటామినేట్ చేసి ప్రాబ్లమ్ అయిందండి. సో, మీరిక్కడ ఇంకోటి నెక్స్ట్ ఆర్టికల్‌లో కూడా మహారాష్ట్ర గురించి ఒక ఆర్టికల్ మాట్లాడుకున్నారు. సో, మీకందరికి తెలిసే ఉంటుంది. స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ మీరందరూ వినే ఉంటారు. దీంట్లో ఫేజ్ 1 ఉంది. ఫేజ్ 1 ఏంటిదండి? బేసిక్‌గా ఫేజ్ 1 సో, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద టాయిలెట్స్. సో, టాయిలెట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద టాయిలెట్స్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఏంటి? బేసిక్‌గా టాయిలెట్స్ ఇవన్నీ వీటికి రూరల్ ఏరియాస్‌లో వేస్ట్ మేనేజ్మెంట్ ఏముంటుందంటే సెప్టిక్ ట్యాంక్స్‌ని బిల్డ్ చేస్తారు. సో, ఏదైతే వేస్ట్ ఉంటుందో హ్యూమన్ వేస్ట్, ఎక్స్‌క్రీటా అదంతా ఉందో ఈ సెప్టిక్ ట్యాంక్స్‌కి వెళ్తుంది. సో, ఈ సెప్టిక్ ట్యాంక్స్ నుంచి హ్యూమన్ వేస్ట్‌ని తీసి మళ్ళీ దాన్ని ప్రాపర్‌లీ ట్రీట్ చేయాలి. లేకపోతే ఇది సాయిల్‌ని, వాటర్‌ని పొల్యూట్ చేస్తది. ఫేజ్ 2 అనే కాంపోనెంట్ దీని గురించి హ్యాండిల్ చేసుకుంటదనమాట. ఇదే సేమ్ థింగ్ అర్బన్ ఏరియాలో కూడా ఉంది. స్వచ్ఛ భారత్ ఇన్ ద అర్బన్. సో, ఏందంటే అర్బన్ ఏరియాస్‌లో వేస్ట్ ఫ్రీ ఏమేం కైండ్ ఆఫ్ డస్ట్ ఇవన్నీ పొల్యూషన్ లేకుండా దాన్ని హ్యాండిల్ చేయడం గురించి స్వచ్ఛ భారత్. అయితే మహారాష్ట్ర వాళ్ళు దీన్ని ప్రాపర్‌లీ సతారా అనే ప్లేస్‌లో ఈ వేస్ట్ స్లడ్జ్ ట్రీట్మెంట్‌ని కూడా ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. సో, ఇది మీరు మెయిన్స్‌లో ఒక కేస్ స్టడీ లాగా యూజ్ చేయొచ్చు. సో, దాని గురించి ఆర్టికల్ వచ్చింది. ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ప్రాపర్‌లీ
మనకి మధ్యప్రదేశ్‌లో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అండ్ స్ట్రాంగ్‌గా స్టేట్ గవర్నమెంట్ మీద గాని, లోకల్ బాడీ మీద గాని యాక్షన్ తీసుకొని వాళ్ళని అకౌంటబుల్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ అనేది మాట్లాడుతుంది. సో, ఇఫ్ యూ సీ దిస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ ఇండియా. క్లీన్ ఇండియా మిషన్. సో, దీంట్లో ఓడీఎఫ్ ప్లస్ ఉంది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ అండ్ స్వచ్ఛ భారత్ అర్బన్. సో, దాంట్లో ఓడీఎఫ్ ప్లస్ అంటే ఏంటి? బియాండ్ టాయిలెట్ కన్‌స్ట్రక్షన్, ఎన్‌ష్యూరింగ్ ద సస్టైనబిలిటీ త్రూ సాలిడ్ ఇన్ ద లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో, ఏదైతే వేస్ట్ జనరేట్ చేశారో సో, సెప్టిక్ ట్యాంక్స్ ట్రీట్మెంట్ చేయడం గాని, ఓవరాల్‌గా క్లీన్లీనెస్ బోత్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఇన్ ద రూరల్ ఇండియా. సో, దాన్ని స్ట్రెంథెన్ చేసిందే మహారాష్ట్ర మోడల్. మహారాష్ట్రలో సతారా అనే డిస్ట్రిక్ట్‌లో మహారాష్ట్ర వాళ్ళు దీన్ని ప్రాపర్‌లీ ఇంప్లిమెంట్ చేసి దాన్ని హ్యాండిల్ చేశారు. దాన్ని కేస్ స్టడీ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఈ ఆర్టికల్ అనేది మాట్లాడుతుందండి. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఇంకొకటి మీరు చూస్తా ఉంటే ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ గురించి గవర్నమెంట్ అనేది రీసెంట్‌లీ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చిందండి. సో, మనకి ఎక్స్‌పోర్ట్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అప్పుడే మన ఎకానమీ అనేది అంత ఫాస్ట్‌గా మూవ్ అవుతది. సో, దాని గురించే రీసెంట్‌లీ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంటే ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్. సో, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఒకటేందంటే మీకు మీరిప్పుడు లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కొలేటరల్ ఇవ్వాలి. అంటే ఏదో ఒకటి ఇంటినో, ఏదో ఒక థింగ్‌నో గ్యారంటీ ఇవ్వాలి. అదేం లేకుండా మీకు లోన్ ఇస్తే దాన్ని కొలేటరల్ ఫ్రీ లోన్స్ అంటారు. సో, ఈ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌లో గవర్నమెంట్ 2 కాంపోనెంట్స్ తీసుకొచ్చింది. ఒకటేమో మీకు కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తది. ఎవరికిస్తది? ఎంఎస్ఎంఈ, ఫస్ట్ టైమ్ ఎక్స్‌పోర్టర్స్‌కి. సో, కొత్తగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇది తీసుకొస్తది. అంతే కాకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ఫర్ సపోజ్ మీ మీద 10% ఇంట్రెస్ట్ ఉందనుకోండి. మీరు ఒక స్కీమ్ ఒక ప్రొడక్ట్‌ని డెవలప్ చేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఒక అప్పు తీసుకున్నారు. ఒక 10,00,000 అప్పు తీసుకున్నారు. దాని మీద 10% ఇంట్రెస్ట్ ఏసారు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాస్ పర్ ది స్కీమ్ మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఒక 2.5% ఆర్ 3% లెట్ గో చేసింది. అంటే అప్పుడు మీరు పే చేయాల్సింది 10% కాదు 7%. అంటే ఫర్ సపోజ్ ఒక రూ. 1,00,000 మీద 10% అంటే మీరు 10,000 పే చేయాలనుకోండి. సో, గవర్నమెంట్ వచ్చి 7% పే చేస్తే చాలు అంటే మీరు 7,000 పే చేస్తారు. అలా అలా దాన్ని ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైతే కొలాటరల్ ఫ్రీ లోన్స్ మీకు పాసిబిలిటీ ఉంటదో దట్ ఈస్ ఆల్సో కాంపోనెంట్ ఆఫ్ ద ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్. రైట్. సో, గవర్నమెంట్ ఇదంతా ఎందుకు తీసుకొచ్చింది? టు ప్రమోట్ ద ఎక్స్‌పోర్ట్స్. రైట్. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో, దీని గురించే గవర్నమెంట్ 6 ఇయర్స్ కోసం అని చెప్పి 5,000,00,00,000 కూడా గవర్నమెంట్ దీనికి ప్రపోజ్ చేసింది. దీన్నే నిర్యాత్ ప్రోత్సాహన్ కేటగిరీ అంటారనమాట. ఓకే. విచ్ కెన్ లోవర్ ద కాస్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఫర్ ద ఎక్స్‌పోర్టర్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే గిగ్ ఎకానమీ అంటే అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్, ప్లాట్‌ఫార్మ్ బేస్డ్ వర్కర్స్ అన్నమాట. స్విగ్గీ, జొమాటో, ఊబర్ వీటిలో వర్క్ చేస్తున్న వర్కర్స్ ఎప్పుడైతే అంటే ఒక పే స్కేల్ లేకుండా వాళ్ళకి నచ్చినప్పుడు వర్క్ చేస్తా ఉంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు విత్‌డ్రా అవుతా ఉంటారు. ఆర్గనైజ్డ్ సెక్టార్ కాకుండా అన్‌ఆర్గనైజ్డ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇలా వర్క్ చేసే వాళ్ళని మనం గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్ అంటారన్నమాట. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. మళ్ళీ రేపు డిస్కషన్‌లో మీట్ అవుదామండి. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. బై బై. టేక్ కేర్.